So that we can see the screen, brother. Yes, brother. Yeah. Okay. So this is clear, brother? Yes, brother. It's clear, brother. Yeah. Yes, thank you. Okay. So before we start, let us seek Lord's help. దయచేసి మనం ఈ సెషన్ ప్రారంభించుకునే దానికంటే ముందుగా ప్రార్థనలో ప్రవేశ చూస్తాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమును ఆసక్తిగా నేర్చుకునే దాని కొరకై నీ పాదముల యొద్ద కూర్చొని ప్రభా, మేము మా ఎదుగుదల కొరకై నీ వాక్యం వినటానికి కొరకై నీ సన్నిధికి వచ్చుంటుండగా మీరే మాతో మాట్లాడము, ప్రోత్సహించము, నీ ఘనమైన కార్యములు మేము అనుభవించడానికి కొరకే సహాయపడము తండ్రి. యూకేలో బేతీలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు, వారి ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు. ఓ ప్రభా, ఎవరెవరు ఏ రీతిగా ఎట్టి ఆలోచనలతో తలంపులతో వారు ఉన్నారో తెలియదు ప్రభా. మెట్టుకుని కార్యము మీరు జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మేలు క్షేమం అనుగ్రహించు, గొప్ప రెడీ మీరు బయలుపరుచుకుంటామని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఓ ప్రభా తండ్రి, ఏరియా వైజ్గా మేము దూరంలో ఉన్నప్పటికీ ఏక మనసుతో మీ సన్నిధిని అనుభవించి ప్రజలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం వింటానికి కొరకై ఒక అంశంతో మనము కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. ఏమంటే షెల్టరింగ్ ట్రీస్ అనేటువంటి ఒక అంశంతో మనం ముందుకు వస్తూ ఉన్నాం. సో షెల్టరింగ్ ట్రీస్ అనేటువంటిది మనం చూసినప్పుడు యూజువలీ చిన్నప్పుడు మనం కొన్ని స్టోరీస్ ఈ రీతిగా వినుంటాం, లేదంటే కొన్ని సంగతులు ప్రాక్టికల్గా కూడా మనం చూసి ఉంటాం. ఏమంటే ఎక్కడో ఒక చిన్న విత్తనం వేయటము, ఆ విత్తనము ఒక మహావృక్షమయ్యి దాని క్రింద అనేకులు సేద తీర్చుకుంటున్నట్లుగా. సో ఈరోజు ఒకవైపు చెట్లు కొట్టేస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, మరొక వైపు చూసుకుంటే ఒకప్పుడు ఈ వృక్షము అంటే ఒక విత్తనం నాటినప్పుడు అది ఏమవుతుంది అనేటువంటి సంగతి మనకు తెలిసినా తెలియపోయినా అది ఒక మహావృక్షం అయిపోయి దాని క్రింద అనేకులు సేద తీర్చుకుంటున్నారని అని చూస్తున్నప్పుడు, ఎప్పుడో నాటినటువంటి ఆ విత్తనము, ఎదిగినటువంటి చెట్టు, దాని యొక్క నీడ యొక్క ప్రాముఖ్యత అనేక సంవత్సరాల తర్వాత మనకి అది ఇచ్చేటువంటి మేలును బట్టి దాని యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూస్తాం ఏమంటే దావీదు యొక్క జీవితంలో షెల్టరింగ్ ట్రీస్ అనేటువంటిది ఏ రీతిగా ఉందనేది మనం చూడబోతున్నాం. అందుకంటే ముఖ్యముగా దేవుని యొక్క వాక్యమును మనం వినేటప్పుడు ఐ జస్ట్ వాంట్ యూ టు నో వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యము పట్ల మనకు ఉండవలసినటువంటి ఒక వైఖరి ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సో మొట్టమొదటిగా, అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతులు, బట్ ఐ లవ్ టు టెల్ ఫ్యూ థింగ్స్. అప్లై ఇట్ టు యువర్ హార్ట్స్. వాక్యం ఎంత విన్నా కూడా మన హృదయాలకు అవి అన్వయించుకోకపోతే దాని యొక్క సో ఎంత బాగా చెప్పినా, ఎంత బాగా విన్నా, దానికి వ్యయపరిచినటువంటిది అంతా కూడా కొన్నిసార్లు వ్యర్థం అవుతుంది. అందుకని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదాము రండి. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి ఏం చెప్తాడో, వీ విల్ వాక్ ఇన్ హిస్ పాత్స్, ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటాము అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది. సో వీ విల్ లిజన్, హీ విల్ టాక్ టు అస్. మనం వెళ్తాము,
మనం వింటాము. సో వినిన తర్వాత ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్ ఆల్సో. సో దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్. మన రెస్పాన్స్ ఏమిటి అని అంటే వాక్యమును అన్వయించుకోవటమే మన రెస్పాన్స్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినప్పుడు ఎలాంటి పెద్ద టాస్కో అదే విధానంలో ఆ టాస్క్ అనేది అంతటితో ముగించబడింది అనుకోవటానికి లేదు. ఏ రక్తంతో అయితే ఈ సంఘాన్ని తాను కొన్నాడో అదే విధానములో తండ్రి అయిన దేవుని ఎదుట ఒక మహిమగల సంఘముగా, తండ్రి అయిన దేవుని ఎదుట ఒక నిష్కలంకమైనటువంటి సంఘముగా, ముడత కానీ మచ్చ డాగు అది అలాంటిది ఏది కూడా లేకుండా ఒక నిర్దోషమైన సంఘముగా మనల్ని దేవుని ఎదుట నిలబెట్టాలనేటువంటిది ఆ ప్రాసెస్ అనేటువంటిది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తాం ఏమంటే అండర్స్టాండ్ ఇట్ విత్ ఇట్స్ మీనింగ్ ఇంటెండెడ్. వాక్యము మనము వింటాము కానీ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో అది రాశాడో అది మనకు అర్థం కాకపోతే దానివల్ల చాలా నష్టం అనేది ఉంది అని చెప్పవచ్చు. ఉదాహరణకు యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 అండ్ వర్స్ ఐ థింక్ 37. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. సో నేను ఇంగ్లీష్ బైబిల్ పట్టుకున్నానండి, దయచేసి యూ కెన్ ఫాలో ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. ఐ నో దట్ యు ఆర్ అబ్రహామ్స్ డిసెండెంట్స్, యెట్ యూ సీక్ టు కిల్ మీ బికాస్ మై వర్డ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ యూ. యేసుప్రభువు అన్నటువంటి మాట ఏంటి అనంటే, మీరు అబ్రహాం సంతానమని నాకు తెలుసు, కానీ నన్ను చంపాలని మీరు ఎదురు చూశారు, వెతుకుతున్నారు. కారణం ఏమిటి అనంటే వాక్యమునకు మీ దగ్గర ఏం లేదు, స్థానము లేదు. ఇది చూడండి, యూదులయ్యుండి కూడా యూద భాషనే వారు మర్చిపోయారంట. నెహెమ్యా గ్రంథంలో ఒక సందర్భంలో రాయబడి ఉంటుంది. సో ఫెయిల్యూర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ క్యాన్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డేంజరస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని వారు ఎందుకు చూశారు అని అంటే వారి మధ్య ఉన్నటువంటి ఏదో పెద్ద హ్యాట్రెడ్ కాదు అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ వాట్ ఇట్ వాస్ ఇంటెండెడ్ టు డూ. అందుకని అపోస్తల కార్యం 17:11 మనకు సుపరిచితమైనటువంటి ఒక వాక్యం మనం చూస్తాం. ఏంటంటే బెరయ సంఘస్థులు వారు దేవుని యొక్క వాక్యము పౌలు ఆ రీతిగా చెప్తున్నప్పుడు అది అలా ఉన్నవో లేవో అని చెప్పి ప్రతిదినము వారు లేఖనాలని పరిశోధించారు అనేది మనం చూస్తాం. ఈ రోజుల్లో విశ్వాసులకి ఉండేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సంగతి ఏంటంటే ప్రీచర్సే ప్రమాదకరం. ఎందుకు అని చెప్తున్నామనంటే దేర్ ఆర్ మెనీ ప్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఇంట్రడ్యూస్ యూ నాట్ గాడ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ బట్ గాడ్ ఆఫ్ దేర్ ఒపీనియన్స్. దేవుణ్ణి ఎలా చిత్రీకరిస్తున్నారు అనంటే బైబిల్ చెప్పే దేవుని గురించి వారు చెప్పట్లేదు, కానీ వారి అభిప్రాయాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి సంగతులు మాత్రమే ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరు దేవుని వాక్యము నేను చెప్పేది విన్నా, ఎవరు చెప్పేది విన్నా కూడా వీ మస్ట్ బి వెరీ సీరియస్. ఆయన చెప్పిన వాక్యము ఆ రీతిగా లేఖనాలకు అనుకూలంగా ఉందో లేదా అనేది వీ షుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్ వర్క్ ఆన్ ఇట్. ఉదాహరణకు మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నపుంసకుడు వెళ్తూ ఉంటుంటే దేవుని ఆత్మ ద్వారా ఫిలిప్తో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ఆ నపుంసకుని కలుసుకోమని. హీ వాజ్ ఎ రెగ్యులర్ బైబుల్ రీడర్, దట్ మీన్స్ ద స్క్రిప్చర్ రీడర్, ఎట్ వితౌట్ సాల్వేషన్. అక్కడ ఫిలిప్ అడుగుతాడు, నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివావని అడగలేదు, నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు అని అడగలేదు, నువ్వు చదివింది గ్రహించున్నావు అని అంటే హీ అడ్మిటెడ్ ద ట్రూత్. ఎవరైనా నాకు బోధిస్తేనే కదా నాకు అర్థమయ్యేది అన్నప్పుడు ఫిలిప్ ప్రక్కన కూర్చొని ఆయన చదివే భాగాన్ని అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నీళ్ళున్నాయి, బాప్తిజానికి ఆటంకం ఏంటి అని అంటే యూ థింక్ ఎంత వైడర్ వేలో క్రీస్తుని గురించి తను అర్థం చేసుకున్నాడు. ఎవరు చెప్పలేదు నువ్వు బాప్తిజం తీసుకోవాలి తర్వాత అని. లేఖనాల్లో క్రీస్తు ఎవరనేది పరిచయం చేశాడు, వెంటనే లేఖనాలు చేయవలసినటువంటి పనిని అది చేశాడు. మీకు ఇంకొక మాట కూడా మీ గమనానికి తీసుకొని వస్తాను. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వక మునిపే
ఆయన సిలువలో చనిపోక మునిపే శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అనంటే, నేను చనిపోయిన తర్వాత మరలా మీకు కనబడతాను అనేటువంటిది అనేక విధాలుగా తాను చెప్పాడు. జాగ్రత్త వినండి. ఇక్కడ ఆయన సమాధిలో లేడు అన్నటువంటి సంగతి దరిదాపు 10 మందికి తెలిసింది, ఒకరి తర్వాత ఒకరికి. సో సీక్వెన్స్ ఏ విధంగా ఉన్నా కూడా ఆయన సమాధిలో లేడని తెలిసింది. సమాధిలో లేడని తెలిసినప్పుడు వెంటనే ఏం గుర్తు రావాలి? భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభువు చెప్పాడు కదా, నేను మరలా వస్తాను, మరలా మీకు కనపడతాను అని. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన లేడు అనే సంగతి వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లే. సమాధుల్లో లేడు అనేటువంటి సంగతిని చూస్తున్నారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. నా ప్రభు నువ్వు ఏమైనా ఎత్తుకుని వెళ్ళావు అని చెప్పి ఆ తోటమాలి అనుకుని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ మీకు ఆ లూకాసు వార్త 24వ అధ్యాయంలో మీకు ఆ అధ్యాయం అంతా కూడా దయచేసి ఒకసారి కాన్సన్ట్రేటెడ్గా చదివితే, ఎమ్మై గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మోషే గ్రంథములో నుండి, ప్రవక్తల గ్రంథాల్లో నుండి, లేదా కీర్తనల గ్రంథములో నుండి తన గురించి ఏం చెప్పాడో యేసు ప్రభువు ఎక్స్పౌండ్ చేస్తూ ఉంటే, అరే ఈయన ఎవరు అనేటువంటి సంగతి భూమి మీద ఉన్నప్పుడే ఆయన చెప్పిన సంగతి మ్యాచ్ చేసుకోవట్లేదు. కానీ యేసు ప్రభువు వారితో ఉన్నటువంటి దినాల్లో ఏం చెప్పాడో దాన్ని సపరేట్గా చూస్తూ ఉన్నారు. ఎమ్మై గ్రామంలో మాట్లాడేటువంటి వ్యక్తి మూడో వ్యక్తిగా ఉన్నాడు, యేసు ప్రభువు అన్న సంగతి వారు గుర్తుపట్టట్లేదు. సమాధుల్లో లేడు అన్నప్పుడు నిజమే ఆయన చెప్పినట్లుగా ఇక్కడ నెరవేర్చబడింది కదా అనేటువంటిది మ్యాచ్ అయ్యి వారు చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆరోహణము కాకమునుపు ఆయన దరిదాపు 49 రోజులు తను తాను ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత యేసు ప్రభువారు చేసిన భూమి మీద ఆఖరి పరిచర్య ఏదైనా ఉంది అని అంటే, గాడ్ హ్యాస్ టు ఓపెన్ దేర్ మైండ్స్ సో దట్ దే మే అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు అర్థం కావటానికి కొరకై ఆయన వారి హృదయములను తెరచెను అనేటువంటి మాట లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా ఏ రీతిగా ఉందనంటే, వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ రీడింగ్ గాడ్స్ వర్డ్, నథింగ్ డౌట్. అంతేకాకుండా సహవాసానికి అటెండ్ అయ్యే విషయంలో కూడా మనం చాలా నమ్మకంగా ఉన్నాం, వినే విషయంలో, చదివే విషయంలో నమ్మకంగా ఉన్నాం. బట్ గ్రహించే విషయంలో వి అట్టర్లీ ఫెయిల్డ్. ఆ కారణం చేతే అనేకమైనటువంటి పతనాలు గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను నేర్చుకుంది ఒకటి ఏమిటంటే, విశ్వాసుల జీవితాల్లో ఎలాంటి బలహీనతలు చోటు చేసుకున్నా, నిరుత్సాహము చోటు చేసుకున్నా కూడా, లేదా కృంగుదల చోటు చేసుకున్నా కూడా, ఒక పరిస్థితుల్ని వారు అధిగమించలేనటువంటి స్థితిలోనికి విశ్వాసులు నిలబడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, వారిలో ఉండే పాపపు బలహీనతలు కాకపోవచ్చు, వారిలో ఉండేటువంటి శరీర బలహీనతలు కాకపోవచ్చు, కానీ వారు దేన్నైతే నమ్ముకున్నారో, ఎవరినైతే అంగీకరించారో ఆ యజమానుణ్ణి వారు పూర్తిగా అర్థం చేసుకోలేదు. లేఖనాలు మనకు ఎవరిచ్చి అర్థాలు చెప్తే ఆ అర్థాన్ని తీసుకుంటున్నాము, కానీ లేఖనాల గురించి ఏం చెప్తుంది అనేటువంటి దృక్పథములు మనం చూడట్లేదు. కాబట్టి క్రీస్తు యొక్క మనస్సు మనకు అర్థం కావట్లే. క్రీస్తు యొక్క మనస్సు మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎనీథింగ్ క్యాన్ ఎంటర్ అండ్ డిస్మెంటల్ అవర్ లైఫ్స్, మన జీవితాలను పతనం చేయగలదు. ఆ తర్వాత మూడవదిగా వెయిట్ ఫర్ ద పోర్షన్. ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర నా బాగా నేను ఏ రీతిగా పొందుకోవాలనేటువంటిది చూడవలసినటువంటి బాధ్యత మనకు చాలా ఉంది. అందుకనే సామెతలు 8:34లో ఒక మాట అంటాడు ఏంటంటే, వెయిటింగ్ అట్ ద పోల్స్ ఆఫ్ మై డోర్స్. కెన్ ఎనీబడి రీడ్ హెల్ప్ ఇన్ రీడింగ్ ఇన్ తెలుగు? ప్రొవర్బ్స్ 8:34, సామెతలు 8:34. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. సో నేను దేవుని యొక్క వాక్యము కొరకు, ఆయన ఉపదేశము కొరకు నేను కనిపెట్టుకోవాలి. జస్ట్ బిఫోర్ దిస్ మీటింగ్ ఒక యంగ్ పీపుల్ దే కేమ్ ఫర్ కౌన్సిలింగ్. దేవుని వాక్యం ఎందుకు చదవాలి, ఎందుకు ప్రాముఖ్యం అనేటువంటి ప్రశ్న ఒకటి వాళ్ళు వేశారు. దేవుని వాక్యం ఎందుకు చదవాలి, చదవకపోతే ఏమవుద్ది అని అంటే,
2 విషయాలు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనేటువంటి దానికి రుజువు ఏమిటంటే తన క్రియల్లో రుజువు చూపిస్తుంది. ఏంటి ఆ రుజువు? దేవుని కొరకైనటువంటి, దేవుని వాక్యము కొరకైనటువంటి ప్యాషన్, ఆసక్తిని పుట్టిస్తుంది. రెండోది, నువ్వు ఏ వ్యక్తినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని అర్థం కావాలి అని అంటే ఆ వ్యక్తితో నువ్వు గడపాలి. ఆ వ్యక్తితో ఏ రీతి గడుపుతున్నావు అంటే లేఖనాల చదువుట ద్వారా గడుపుతున్నా. సో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము కొరకు నా భాగం నాకు ఏముంది ఈరోజు అనేటువంటిది నేను పొందకపోతే, ఇఫ్ ఐ డోంట్ వెయిట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెయిన్ ఎనీథింగ్. సో వీ షుడ్ వెయిట్ ఫర్ మై పోర్షన్. ప్రభు దగ్గర నుండి నా భాగం నాకు ఏముంది ఈరోజు, ఏముంది అని అంటే, ఈ రోజుల్లో చాలామంది దేవుడు ఈ రోజు ఏం మాట్లాడాడనంటే ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ అని దేవుడు మాట్లాడాడు. ఇది రెగ్యులర్ అయిపోయింది. నా కంఫర్ట్ కొరకు నేను ఏదో వాక్యం చదవట్లేదు. క్రీస్తు మనస్సును నేను ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవటానికి కొరకే నేను వాక్యం చదవాలి. ఐ షుడ్ వెయిట్ ఫర్ మై పోర్షన్. ఈరోజు నేనేం చూడండి, హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు లాస్ట్లో డైటీషియన్ని కలవమని చెప్తారు. ఎందుకొరకు అంటే, ఇంకా నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే వాట్ షుడ్ ఐ టేక్, వాట్ ప్రోటీన్ షుడ్ ఐ టేక్. అట్ ద సేమ్ వే ఐ షుడ్ వెయిట్ ఫర్ ద లార్డ్. ఈరోజు నాకు కంఫర్ట్ కావాలనే రూల్ లేదు, ఈరోజు నాకు హెచ్చరిక కావాలనే రూల్ లేదు. వాట్ షుడ్ బీ మై పోర్షన్ టుడే ఫ్రమ్ ద లార్డ్. అండ్ నాలుగోది, డిజర్న్ ద థింగ్స్ త్రూ ద స్క్రిప్చర్స్. లేఖనాల వెలుగులోనే విషయాలను మనము సరితూచాలి, వివేచించగలగాలి. ఈ చూడండి, ఉదాహరణకు అవసరం లేదు కానీ గలతీ పత్రికలో పౌలు అపోస్తలుడు అలగరికలుగా ఎవరి గురించి చెప్తున్నాడంటే, అబ్రహాం వల్ల వచ్చిన సంతానం ఇస్సాకు, హాగర్ వల్ల వచ్చినటువంటి సంతానం ఇష్మాయిల్, దాని గురించి చెప్తూ ఇందును గూర్చి లేఖనములు ఏం చెప్పుచున్నవి అని చెప్పి ఆ సంగతిని ఎత్తుతాడు. అంటే అర్థం ఏంటి? ఏ విషయాన్నైనా నువ్వు చూసేటప్పుడు లేఖనం ఏం చెప్తుంది అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో పొరపాటు ఏం జరుగుతుందనంటే, బోధకులమైన మేము ఏది చెప్తే అది నమ్మేసి లేఖనాలు ఆ రీతిగా చెప్తున్నాయా లేదా అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొన్నిసార్లు నష్టపోయినప్పుడు తిరిగి ఎవరిని బ్లేమ్ చేస్తున్నామనంటే, వీఆర్ బ్లేమింగ్ ద లీడర్స్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ ద చర్చ్. అఫ్ కోర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ ప్రీచింగ్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బీ ఆల్సో వెరీ కేర్ఫుల్, డిజర్న్ ద థింగ్స్ త్రూ ద స్క్రిప్చర్స్. ఏ విషయాన్నైనా కూడా లేఖనాల వెలుగులో దాన్ని వివేచించగలిగేటువంటి జ్ఞానం మనకు అవసరం. ఐదవది, బీవేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. ఈ రోజుల్లో అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. వాక్యము తెలియక వాక్యం యొక్క అర్థం ఇది అని చెప్పే పరిస్థితులు మనం ఉన్నాం. కల్ట్ ఎక్కువైపోతున్నాయి, ట్రెడిషన్స్ ఎక్కువ పోతున్నాయి, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ స్టోరీస్. ఈరోజు చూడండి, ఒక కథ చెప్తే పీపుల్ ఆర్ వెరీ ఎగర్ టు లిజన్. కానీ స్టాండర్డ్గా ఏ స్టోరీ లేకుండా, ఏ జోక్ లేకుండా ఒక 40 minutes వాక్యం చెప్తే ఈరోజు చాలా బోర్ ఉంది బ్రదర్ అంటారు. కొన్నిసార్లు బాగా నవ్వించి ఏడిపించి చెప్తే బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు వాక్యం ఏం గుర్తుందనంటే, బోధకుడు వేసిన జోకులు గుర్తుంటాయి, బోధకుడు చెప్పినటువంటి స్టోరీస్ గుర్తుంటాయి. కానీ ఈరోజు క్రీస్తుని గురించి నేను కొత్తగా ఏం అర్థం చేసుకున్నాను గట్టిగా చెప్పమంటే వీ కెనాట్ టెల్. సో లిటిల్ ఫ్లాక్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. ఈ రోజుల్లో యూట్యూబ్ ఎక్కువ అయిన తర్వాత దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రీచర్స్ రైజ్డ్. బట్ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఐ డి నాట్ స్టార్ట్ మై మెసేజ్ ఎట్. అనుమానంతో నా వాక్యం వినండి. కారణం ఏమిటంటే, పౌలు చెప్పిన మాటలనే వారు పరిశోధించాలి అంటే ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాళ్ళు ఎంత. సో బీవేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. ఈ రోజుల్లో ఫాల్స్ టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు అని అంటే బయట నుంచి రారు. ఏదో జెహోవా విట్నెసెస్ ఫాల్స్ టీచర్స్ అనుకోవద్దు, లోపల ఉన్నటువంటి వారే ఫాల్స్ టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడినటువంటి గాడిద మీద తాను ప్రయాణించాడు. నేను కూడా ఒకప్పుడు దాన్ని ఎలా వివరించాను అని అంటే, కట్టబడిన గాడిదలో మనమే, యేసు ప్రభువారు మన మీద ఎక్కాడు, అది మనకు ఘనత అని చెప్పాను తెలియక. బట్ వెన్ ఐ అండర్స్టాండ్ మాథ్యూస్ గాస్పల్, యూదులకు తాను రాస్తున్నాడు. యూదులకు తాను రాసేటప్పుడు ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు చెప్పాడంటే వారికి ఏ ఉపమానము ఉపయోగించినా కూడా దాని అర్థం తెలుసు. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్తారు, జయించి తిరిగి వచ్చేటప్పుడు గాడిద మీద వస్తారు. ఒకవేళ యుద్ధానికి గుర్రం మీద వెళ్ళిన రాజు తిరిగి గుర్రం మీదే వస్తుంటే ఆ రాజు ఓడిపోయాడు అని అర్థం.
ఒకవేళ గాడిద మీద వస్తుంటే, అంటే కంచెరి గాడిద, రాజుల గ్రంథంలో కూడా మనకు ఆ విషయాలు కనబడతా ఉంటాయి, చరిత్రలో కూడా కనబడుతుంటుంది. కంచెరి గాడిద మీద లేదా గాడిద మీద ఆ వ్యక్తి తిరిగి వస్తూ ఉంటుంటే దాని అర్థం ఏమిటంటే, ఈ వ్యక్తి జయించి తిరిగి వస్తున్నాడు అనేది అర్థం ఇస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద యెరూషలేము వీధుల్లో ఆయన ఊరేగించబడుతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఈయన ఎవరు అంటే ఈయన రాజు. ఏ రాజు? యూదుల రాజు మాత్రమే కాదు, ఈయన ఒక దినాన్న జయించి 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆయన నిలబడి సదాకాలం రాజులకు రాజుగా వస్తున్నాడు అన్నటువంటి సంగతి ఆ సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటుంటే వారికి తెలిసింది. ఒకవేళ మీరు అనొచ్చు, మనకి ఆ అంటే ఎందుకొరకు ఏంటి అనేది మాకేం తెలియదు కదా బ్రదర్ అంటే, ఐ వాస్ ఇన్ దట్ సేమ్ బ్లైండ్నెస్. ఒకప్పుడు నేను కూడా అదే గుడ్డితనంలో ఉన్నా నేను. బట్ వాక్యం ఏం చెప్తుంది? లేఖనాలు చదవండి అని చెప్తుంది, లేఖనాలను పరిశోధించండి అని చెప్తుంది. పరిశోధించడం అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభువారు గాడిద మీద ఎందుకు వచ్చాడు? గాడిద యొక్క నిదర్శనం ఏమిటి? యెరూషలేము వీధులు ఎందుకు తిరిగాడు? యెరూషలేము యొక్క నిదర్శనం ఏమిటి? ఒక పశువు వధించబడేదానికంటే ముందు నిర్దోషమైనటువంటి పశువుగా ఆ గ్రామంలో దాన్ని తిప్పుతారు పాత నిబంధన కాలంలో. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పస్కా, ఆయన వధించబడబోతున్నాడు కాబట్టి వధించబడదానికంటే ముందుగా లోపము లేని పశువు అంటే లోపము లేనటువంటి వధకు తేబడుతున్నటువంటి గొర్రెపిల్లగా మెస్సయ్య ఆయన గాడిద మీద ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, వాక్యము మత్తయి ఆ విషయం రాసేటప్పుడు ఆయన మనసులో ఉన్నది ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ సన్నివేశాన్ని రాపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏమిటి? ఈయన విజయవంతుడైనటువంటి రాజుగా ఒకరోజు రాబోతున్నాడు అనేటువంటిది మాట్లాడుతున్నాడు తప్పితే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ మీనింగ్. ఒకవేళ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఇస్తున్నాడు బ్రదర్ అని మీరు ఎవరైనా అంటే, అఫ్ కోర్స్ లాస్ట్ 5 minutes ఐ విల్ గివ్ టైమ్ ఫర్ క్వశ్చన్ అవర్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ విత్ ఇన్ ద పోర్షన్ విచ్ వీఆర్ లెర్నింగ్. ఒక తండ్రి కుమారుడికి ఉత్తరం రాస్తే 4 పిల్లలు చదివితే ఒక వ్యక్తికి ఏం అర్థం ఇచ్చిందో 4 పిల్లలకి అదే అర్థం ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉద్దేశంతో ఒక వాక్యాన్ని వివరిస్తే అందరికీ ఒకటే అర్థం కావాలి. కాకపోతే దీనికి మనం శ్రమ తీసుకోవాలి. వాక్య లేఖనాలని తేలికగా పైపని చదువుకుంటూ పోతే కాదు. మీరు ఎంతోమంది భక్తుల ద్వారా వినుంటారు. ఐ కేమ్ టు నో ఈవెన్ జయరాజన్ ఆల్సో ఈస్ అవర్ రెగ్యులర్ పర్సన్ హూ ఈజ్ అటెండింగ్ టు టీచ్. సో దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్. ఐ డోంట్ నో ఎవరెవరు ఏమి ఎట్లా చేస్తున్నారని నాకు తెలియదు, కానీ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ ఈస్ వాక్యం ఏదో పైపని చదివేది కాదు. వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అనుకుంటాను, లేఖనములను పరిశోధించి చదువుడి. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్తలో చెప్పాడు, లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకా సువార్త 24వ అధ్యాయంలో హీ ఎక్స్ప్లెయిన్డ్ ద స్క్రిప్చర్స్ అని ఉంటుంది. లేఖనములను వారికి వివరించాను. గ్రీక్ వర్డ్లో హెర్మనియా అనేటువంటి పదం ఉపయోగించబడింది. హెర్మనిటిక్స్ అనే పదము హెర్మనియా నుంచి వచ్చింది. అంటే అర్థం ఏమిటి? హెర్మనిటిక్స్ అంటే అర్థం ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. అంటే లేఖనాలు అర్థం కావాలంటే దేర్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్క్రిప్చర్స్. అంటే అర్థం ఏమిటి? దానికి ఒక డిక్షనరీ అవసరం, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అవసరం. డోంట్ థింక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ సమ్ స్ట్రేంజ్ థింగ్స్. మీరు ఎప్పుడైనా బక్సీ అంకుల్ రూమ్ విజిట్ చేస్తే దేర్ ఇస్ 12 volumes ఆఫ్ లూయిస్ బెర్కోఫ్ కామెంటరీ. ఎందుకు ఆ దైవజనుడు అలా ఉపయోగించాడు? దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అగెన్స్ట్ ద స్క్రిప్చర్స్. లేఖనాలని పరిశోధించి చదవాలి. ఆ తర్వాత ఫాల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్చర్స్. లేఖనాల విషయంలో ఆ ప్రేమలో మనం పడాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది. ఏంటి నీ ఇష్టం అంటే ఒక్కొక్కటి ఒక ఇష్టం. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆయన ఇష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం బైక్ కొని అమ్మేస్తూ ఉంటాడు. అది ప్యాషన్ అయింది. డబ్బులు ఎంత వేస్ట్ అవుతున్నాయి అవన్నీ కాదు. సో నేను లేఖనాల యొక్క ప్రేమలో నేను పడినప్పుడు లేఖనాల కొరకు ఎంతైనా నేను టైం స్పెండ్ చేస్తాను. అలాగని చెప్పి మీ చదువులు నెగ్లెక్ట్ చేయడం అని చెప్పట్లేదు, మీ ఉద్యోగాలు నెగ్లెక్ట్ చేయడం చెప్పట్లేదు, మీ కుటుంబాలని ఒకవేళ భార్య భర్తను నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు. యూ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ మెయింటైనింగ్ దట్. అట్ ద సేమ్ టైం
ద టైమ్ ఐ గివ్ ఫర్ ద స్క్రిప్చర్స్, ఎనీథింగ్ ఎల్స్. సో ఆఖరిగా బీ అటెంటివ్ ఇన్ లిసనింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల విషయంలో, వినే విషయంలో చాలా అటెంటివ్గా వినటం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. ఓకే, విత్ ఇన్ ద గివెన్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు గో ఫార్వర్డ్. సో షెల్టరింగ్ ట్రీస్ అనేటప్పుడు లైఫ్ ఆఫ్ డేవిడ్ గురించి నేను చెప్తున్నాను. నేను ఆఫ్టర్ దిస్ స్టడీ ఐ విల్ సెండ్ దిస్ నోట్స్ టు బ్రదర్ రమేష్, సో యూ కెన్ రిసీవ్ ఇట్. సో మీరు రాసుకోవాలనేటువంటి తొందరలో ఏమి మిస్ చేయొద్దండి. యూ కెన్ జస్ట్ కీప్ లిజనింగ్. మొదటి సమయాలు 16 నుండి 2వ సమయాలు 24 అధ్యాయం వరకు దావీదు యొక్క జీవితానికి ఉపయోగించబడినటువంటి, కేటాయించబడినటువంటి అధ్యాయాలు. సో మొదటి సమయాలు 16-17లో వి సీ డేవిడ్ యాస్ ఎ షెపర్డ్, కాపరిగా మనం చూస్తున్నాం. 18-19 అధ్యాయాల్లో దాసుడిగా చూస్తూ ఉన్నాం. 20 నుండి 31 అధ్యాయాల్లో హీ వాజ్ ఎక్సైల్డ్, చెరపట్టబడినటువంటి లేదా పారిపోయినటువంటి దావీదును మనం చూస్తున్నాం. 2వ సమయాల్లో గ్రంథంలో మొదటి నుండి 24 అధ్యాయాల్లో రాజుగా మనం చూస్తున్నాం. సో దావీదు గురించినటువంటి క్లుప్త చరిత్ర ఇది. హీ వాజ్ అ షెపర్డ్, హీ వాజ్ అ సర్వెంట్, ద ఎక్సైల్ లైఫ్ ఆఫ్ డేవిడ్ అండ్ ద కింగ్షిప్ ఆఫ్ డేవిడ్. ఆ తర్వాత నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఐ విల్ సెండ్ దిస్ నోట్స్, తర్వాత మీరు నోట్ చేసుకోవచ్చు, బట్ యూ కెన్ లిజన్ నౌ కేర్ఫుల్లీ. తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత ఐ విల్ జస్ట్ గివ్ 5 minutes ఆఫ్ టైమ్. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ టు ద స్టడీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ పర్టైనింగ్ టు ఇట్, యూ కెన్ ఆస్క్ మీ. తర్వాత మొదటి సమయాలు 16 నుండి 2వ సమయాలు 24 అధ్యాయంలో మనం ఏం చూస్తామనంటే, 2వ సమయాల గ్రంథంలో కేవలం దావీదు యొక్క రాజరికాన్ని చూస్తున్నాం కాబట్టి వీ విల్ పాస్ టు 2nd Samuel నౌ. 2nd Samuelలో 2 Samuel 1-24లో ద ట్రయంఫ్స్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క విజయాలను మనం చూస్తాం. ఆ తర్వాత 2వ సమయాలు 13 నుండి 24లో ద ట్రయల్స్ ఆఫ్ డేవిడ్. దేర్ ఇస్ ఎ లెసన్ టు లెర్న్ హియర్. ప్రతి విజయం తర్వాత విజయాలే ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దండి. విజయం తర్వాత ట్రయల్స్ కూడా ఉండవచ్చు. పాల్సూకర్ అంకుల్ ఒకసారి, అంటే తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవారు మాకేమంటే, పాస్ట్ విక్టరీ మే నాట్ బీ ద ప్రజెంట్ ఆర్ ద ఫ్యూచర్ విక్టరీ. గతంలో విజయం నాకు వచ్చింది కాబట్టి ఇంకా అన్ని విజయాలే, నో, ఇట్ ఈస్ నాట్ ద ఎవ్రీ డే ఇస్ ఎ టాస్క్. నేను రక్షించబడక మునుపు నా హృదయము సాతానుడికి ఒక ఆట మైదానం లాగుంది. ఇట్ వాస్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ సేటన్. వన్స్ ఐఎమ్ కన్వర్టెడ్, వన్స్ ఐ కేమ్ టు క్రైస్ట్, ఒకసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ద వెరీ ప్లే గ్రౌండ్ హ్యాస్ బికమ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. ఆట మైదానముగా ఉన్నటువంటి నా హృదయము యుద్ధరంగముగా మారిపోతుంది. సో దావీదు యొక్క జీవితంలో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫస్ట్ ఐ థింక్ 12 chapters, ప్రింటింగ్ మిస్టేక్ అక్కడ, 1-12 chapters ద ట్రయంఫ్స్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క విజయాలు, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం. ఒక్కసారి 13వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత గత విజయాలు ఏమైపోయినాయి కానీ ఇప్పుడు ట్రయల్స్ ఆఫ్టర్ ట్రయల్. సో మనకు పాటలో కూడా ఉంది, ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు. అంటే పాటలో ఉంది మనకి బేస్ కాదు, వాక్యంలో ఉన్నది మనకి బేస్. ట్రూ, సుఖదుఖాలను దేవుడు జతపరిచాడు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పోర్షన్, వాట్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ అంటే, దావీదు యొక్క జీవితంలో ద ట్రయల్స్ ఆఫ్ డేవిడ్. ప్రత్యేకంగా 11-12 అధ్యాయాల్లో వ్యక్తిగతమైనటువంటి పాపము, తర్వాత 13వ అధ్యాయంలో అమ్మోని యొక్క పాపము. హోప్ యు ఆర్ విత్ మీ లిజనింగ్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, మొదటి సమయంలో ఉన్న దావీదు గురించి చెప్పట్లేదు, 2వ సమయంలో ఉన్న దావీదు గురించి చెప్తున్నాను. మొదటి సమయంలో ఉన్న దావీదు ఎవరు? ఆయన కాపరిగానే చూస్తున్నాను. 2వ సమయంలో ఉన్న దావీదు ఎవరు? సింహాసనం మీద ఉన్నటువంటి దావీదుగా చూస్తున్నాను. మొదటి సమయంలో కూడా దావీదు అభిషేకించబడ్డాడు కానీ రాజరికంలోనికి రాలేదు. 2వ సమయంలో రాజరికంకి వచ్చినటువంటి దావీదుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 2వ సమయంలో ట్రయల్స్ ఆఫ్ డేవిడ్ గురించి ఇప్పుడు మనం చూడట్లేదు కానీ ట్రయల్స్ ఆఫ్ డేవిడ్ గురించి మనం చూస్తాం. దావీదు జీవితంలో ఉన్నటువంటి పరీక్షలు ఏమిటి? ఆ తర్వాత 14-18 అధ్యాయాల్లో
తన సొంత కుమారుడు అబ్షాలోము యొక్క రెబలియస్ నేచర్, తిరుగుబాటును మనం చూస్తాం. ఆ తర్వాత నేషనల్ అన్రెస్ట్, దేశమే విశ్రాంతి లేకుండా ఉంది. ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతమైన పాపం వల్ల వచ్చిన నష్టం, తర్వాత అబ్షలోము ద్వారా జరిగినటువంటి కుట్ర ద్వారా వచ్చినటువంటి నష్టం, దావీదు వచ్చినటువంటి పరిస్థితి, ఆ తర్వాత దేశమే నెమ్మది లేకుండా కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి, సింహాసనం మీద ఉండవలసిన దావీదు ఎక్కడో అడవిలో ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో దావీదుతో పాటు ఎవరున్నారు? దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ అవర్ లెసన్. ఇక్కడ ఒక సంగతిని మనం చూస్తున్నాం ఏంటంటే, ద క్రైసిస్ హెల్ప్స్ టు రివీల్ హూ అవర్ లాయల్ ఫ్రెండ్స్ ఆర్. విపత్తే మనతో పాటు యథార్థమైనటువంటి స్నేహితులు ఎవరు అనేది చూపిస్తూ ఉంది. డేవిడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవైపు పర్సనల్ ఇష్యూ, హీ వాజ్ ఈటన్ అప్ విత్ ద గిల్ట్. నేను పాపం చేశాను అనేటువంటి ఒక ఒప్పుదల, నొప్పి గుండా తాను వెళ్తూ ఉంటుంటే, డొమెస్టికలీ అంటే సమాజంగా చూసుకుంటే, అంటే డొమెస్టికల్ తన ఇంటి విషయంలో చూసుకుంటే, తన సొంత కుమారుడు తనకు వ్యతిరేకమైపోయాడు. నా పాపం నన్ను తినేస్తూ ఉంది. ఇది జీర్ణించుకునే లోపు నా సొంత కుమారుడు నాకు వ్యతిరేకం అయిపోయాడు. హిస్ హోమ్ వాజ్ షటర్డ్. మూడవది, పొలిటికల్గా చూసుకుంటే, హీ లాస్ట్ ద రెస్పెక్ట్ అండ్ అథారిటీ. ఎవరైనా ఈ గ్రూప్లో హయ్యర్ ర్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి మాత్రమే ఈ లాస్ట్ పాయింట్ అర్థమవుద్ది. ఒక అథారిటీలో ఉన్నటువంటి వాడు అథారిటీని పోగొట్టుకుంటే ఎంత అవమానం అనేది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు డయాగ్రైజ్, క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ హౌ డేవిడ్ సిచ్యువేషన్ వాస్. దావీదు యొక్క స్థితి ఎలా ఉంది అనేది అర్థం చేయడానికి కొరకు వీఆర్ ట్రయింగ్ టు లర్న్. ఈ పరిస్థితుల్లో దావీదుకు నీడనిచ్చిన చెట్లు ఎవరు? ఫస్ట్ పాయింట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏ క్రైసిస్ హెల్ప్స్ టు రివీల్ హూ అవర్ లాయల్ ఫ్రెండ్స్ ఆర్. నీకు 100 మంది స్నేహితులున్నా నిజమైన స్నేహితులు నీకెవరు అనేది నీకు వచ్చే విపత్తే నీకు చూపిస్తుంది. సో నౌ లెట్ us గో త్రూ ఇట్. అబ్షలోము కాన్స్పిరసీ గురించి 2 సమూయేలు 15వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాల్లో, తర్వాత 10వ వచనంలో, తర్వాత 13 నుండి 16 వచనాల్లో మనం చూస్తాం. ఎలా తయారు చేసుకున్నాడంటే, తను వెళ్తూ ఉంటుంటే తన ముందు నడిచేటట్టుగా ఒక సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. తర్వాత ఎవరైనా వస్తే, మీకు సమస్యలు తీర్చే నాయకుడు ఇక్కడ లేడు, నా దగ్గరకు రండి నేను తీరుస్తానని చెప్పి, తర్వాత వచ్చిన ప్రతి వారితో కూడా కుశలంగా వాళ్ళతో మాట్లాడి వారిని ముద్దు పెట్టుకోవటం. యు సీ హౌ హీస్ యాక్టింగ్. సో ఈరోజు ప్రజలకు కూడా ఎట్లాంటి లీడర్స్ కావాలంటే, చాలా సున్నితంగా దువ్వే లీడర్స్ కావాలా. ట్రూ లీడర్స్ విల్ నెవర్ ట్రై టు సాటిస్ఫై ద పీపుల్. గుర్తుపెట్టుకోండి, నిజమైన నాయకులు ఎప్పుడు కూడా సమాజాన్ని సమాజాన్ని ఏదో ప్రీతికరంగా మాట్లాడి ఎప్పుడు కూడా ప్లీజ్ చేస్తాడనేవాడు ఎప్పుడు కూడా ఈజ్ నాట్ అట్ ఎ గుడ్ లీడర్. ఏ గుడ్ లీడర్ విల్ లవ్, ఏ గుడ్ లీడర్ విల్ పనిష్ ఆల్వేస్. మంచి నాయకుడా నిన్ను ప్రేమిస్తాడు, ఖచ్చితంగా నీకు గాయం కూడా చేస్తాడు. అఫ్కోర్స్ మరలా వాళ్ళను కూడా వారు ఎలా చూడాలి అంటే లేఖనాలు వెలుగులోనే చూడాలి. ఓకే, నవ్ వీఆర్ నాట్ ఇన్ టు ద టాపిక్. ద లాయల్ ఫాలోవర్స్ ఆఫ్ ద రిజెక్టెడ్ కింగ్. చూడండి, దావీదు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దేశంలో రాజుగారి కుక్క చనిపోతే 5 దేశాల నుండి వచ్చి ఆ డాగ్స్ ఫ్యూనరల్కి అటెండ్ అయినాయంట. ఒకరోజు రాజు చచ్చిపోతే సొంత దేశంలో ఉండే జనాలు కూడా పూర్తిగా రాలేదంట. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో మన లాయల్ ఫ్రెండ్స్ ఎవరయ్యానంటే, మనకున్నదంతా పోయినప్పుడే. యోబుతో కూడా ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక టైం వరకు ఉన్నారు, కంప్లీట్లీ లాస్ట్. తర్వాత మనతో కూడా అంతే. నా ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే
నా క్రైసిస్లోనే తెలుస్తుంది. ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి వారు ఒక పాయింట్ అయితే, నేను ఇతరులకు ఎలాంటి షెల్టరింగ్ ట్రీగా ఉన్నాను, ఈ 2 పాయింట్స్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామిన్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. నా చుట్టూ ఉండేటువంటి స్నేహితులు ఎలాంటి వారు? డబ్బును ఆశించి వస్తున్నారా, నా హోదాను ఆశించి వస్తున్నారా, లేదంటే ఎనీథింగ్ రీజన్. రెండోది, నేను ఇతరులకు స్నేహితుడిగా ఉంటున్నాను కదా, ఏ మోటివ్తో నేను ఉంటున్నాను అనేటువంటిది వీఆర్ గోయింగ్ టు ఫైనలైజ్. సో నౌ గోయింగ్ త్రూ దిస్. ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే గిత్తీయుడైన ఇత్తై. నేను టైంని కన్జ్యూమ్ అంటే సేవ్ చేయడానికి కొరకు ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ దిస్, ఆపర్చునిటీ ఉంది కాబట్టి. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 18 నుండి 21 వచనంలో ఈ గిత్తీయుడైన ఇత్తై అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఎవరయ్యా ఈయనంటే తను తాను దావీదుకి అప్పగించుకున్నటువంటి వ్యక్తి. నీ తండ్రి దగ్గర నేను ఉన్నాను, అర్థమవుతుంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను మీకు అప్పగించుకుంటాను. నౌ వీ కెన్ టర్న్ ద రెఫరెన్సెస్. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు మనకు అక్కడ ఉంది. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు రీడ్ ద ఫుల్ వర్సెస్. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 2 Samuel chapter 15. సో నౌ వర్సెస్ 18 down to 21. సో 18 down to 21. మనకి ఇక్కడ 19వ వచనంలో మనకు గిత్తీయుడైన ఇత్తై కనిపిస్తాడు. అక్కడ దావీదు అడుగుతాడు ఏమని, వై విల్ యూ ఆల్సో గో విత్ అస్? నువ్వెందుకు మాతో పాటు వస్తున్నావు? రిటర్న్ వెళ్ళు, రాజు దగ్గర ఉండి. ఎవరి దగ్గర? రాజు దగ్గర అంటే సొంత తండ్రిని తిరస్కరించినటువంటి అబ్షాలోం దగ్గర ఉండు. ఆ తర్వాత ఫర్ యు ఆర్ ఎ ఫారినర్ అండ్ ఆల్సో అన్ ఎగ్జైల్, రిటర్న్ టు యువర్ ఓన్ ప్లేస్. సో నువ్వు కూడా పరదేశిగా ఉన్నావు కదా, నువ్వు వెళ్ళు అని అంటే వాడు వెళ్ళకుండా ఏం చేశాడు అని అంటే, రాజా నేను నీతోనే ఉంటాను అని నిలబడ్డాడు. మరలా 2 విషయాలు ఇందాక జ్ఞాపకం చేసేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీతో ఉండే స్నేహితులు అలాంటి వారేనా? నువ్వు సింహాసనం పోగొట్టుకున్న పర్వాలేదయ్యా, నేను నీతో పాటు ఉంటాను, నీకు సపోర్టివ్గా ఉంటాను. మీరు 21వ వచనంలో చూస్తే, వెదర్ ఫర్ డెత్ ఆర్ ఫర్ లైఫ్ దేర్ ఆల్సో యువర్ సర్వెంట్ విల్ బి. మరణమైన జీవమైన సరే నీ దాసుడు నీతో పాటే ఉంటాడు. అలాంటి స్నేహితులు మనం సంపాదించుకోగలుగుతున్నామా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ 2 ప్రశ్నలు వర్తమానం అంతా కూడా రిపీట్ అవుతాయి. రెండో ప్రశ్న ఏమిటంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో మన స్నేహితుల్ని, ఇలాంటి దృక్పథంతోనే మనం ప్రేమిస్తున్నామా? నీవు ఏ పరిస్థితుల్లోనైనా ఉండు, ఇప్పుడు కలిమిలో అయినా సరే లేమిలో అయినా సరే నేను నీకు అప్పగించుకుంటాను అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి స్నేహితులు మనకున్నారా? అలాంటి స్నేహాన్ని మనం ఇతరులతో పెంచుకుంటున్నామా అనేటువంటిది మొట్టమొదటి సంగతి. ఇది ఏం చూపిస్తుందంటే ద లాయల్టీ ఆఫ్ లవ్. ఈ టైంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఏంటంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో. ఈ రోజుల్లో వెరీ పథటిక్ కండిషన్ ఏంటంటే, భర్త ఏదైనా ఉద్యోగం కోల్పోతే, భర్త సరైన సంపాదన లేకపోతే, భార్య షీ ఈజ్ లూజింగ్, అంటే హస్బెండ్ కుడ్ లూజ్ ద లవ్, ద లాయల్టీ ఫ్రమ్ హిస్ వైఫ్. సేమ్ వైఫ్ కూడా అంతే. కొన్నిసార్లు భార్యకి అనారోగ్యం అయిపోతే, పెళ్లి చేసుకున్నప్పుడేమో యవనస్తురాలుగా మంచిగా ఉంటుంది, తర్వాత లావ్ అయిపోయి రకరకాలుగా డిఫరెంట్, భర్తల్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది. సంఘంలో కూడా అంటే కొంతమంది మంచిగా ఉంటే వీ రెస్పెక్ట్ ఎ లాట్. నా లైఫ్లో నేను చూసింది ఏంటంటే, డబ్బు పోయినప్పుడు, స్థానం పోయినప్పుడు ప్రజల యొక్క యాక్చువల్ రంగు బయటపడుతుంది, ఆరోగ్యం పోయినప్పుడు కూడా ప్రజల యొక్క యాటిట్యూడ్ బయటపడుతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నామనంటే పలకరిస్తే ఏం పెట్టాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో పీపుల్ ట్రై టు అవాయిడ్ అస్. దే గివ్ ఏ డెఫినెట్ స్పిరిచువల్ డైలాగ్ ఏంటంటే, బ్రదర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ట్రూ, దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, ఇట్ మే బి ట్రూ. బట్ నీ దగ్గరకు వస్తే, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడికి ఏదైనా పెట్టాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళకుండా దూరంలో ఉండి, అంటే పెట్టుబడి లేని మాటలు కదా, ఖర్చు చేయలేనటువంటి సంగతులు కాబట్టి మీకోసం ప్రార్థిస్తున్నాం, ధైర్యంగా ఉండు అని అంటే, యాకోబు పత్రికలో అదే అన్నాడు కదా, చలిగాసుకునే వారికి దగ్గరికి వెళ్ళి
దేవుడు నీకు సహాయపడతాడులే, సమాధానంగా పో అంటే వాడు చలి తగ్గుతుందా? నువ్వు దుప్పటి ఇవ్వాలి కదా, వాడు కప్పుకోవటానికి నువ్వు ఏదైనా చేయాలి కదా. సో బీ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సమ్వన్, మేక్ షూర్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ సరౌండెడ్ యూ. రెండో ఫ్రెండ్, ఇదే 15వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏంటంటే సెకండ్ ఫ్రెండ్ జాదోక్, అబియాతార్ కనపడతారు 25 నుండి 28 వచనాల్లో. వీళ్ళెవరు అని అంటే ఈల్డెడ్ దెమ్సెల్స్ టు డేవిడ్స్ వర్డ్. దావీదు చెప్పినటువంటి మాటకు తమను తాము ఏం చేసుకున్నారంటే అప్పగించుకున్నారు. ఏమని దావీదు చెప్పాడు అని అంటే అక్కడ మనం చూస్తాం ఏంటంటే దావీదు యొక్క మాటకు వారు చూపించిన విధేయత. ఇక్కడ జాదోక్ తర్వాత లేవీలందరూ కూడా దేవుని మందసాన్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. తీసుకొని వచ్చి అబ్యాతారు వాళ్ళ ఇంట్లో పెడతారు. పెట్టిన తర్వాత రాజు జాదోక్తో ఏమంటాడంటే, నువ్వు దేవుని యొక్క మందసం దగ్గరకు తిరిగి వెళ్ళు, దేవుని యొక్క మందసాన్ని తీసుకొని పట్టణానికి వెళ్ళు. ఇఫ్ ఐ ఫైండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ దెన్ హీ విల్ బ్రింగ్ మీ బ్యాక్ అగైన్ అండ్ షో మీ బోత్ ఇట్ అండ్ హిస్ హ్యాబిటేషన్. ఆ తర్వాత అక్కడ చెప్పినప్పుడు 27వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే 27th verse ఐఎమ్ రీడింగ్. ద కింగ్ సెడ్ టు జాదోక్ ద ప్రీస్ట్, ఆర్ యు నాట్ హియర్? రిటర్న్ టు ద సిటీ ఇన్ పీస్ అండ్ యువర్ 2 sons విత్ యువర్. ఓకే, ఇక్కడ 28వ వచనం వరకు మనం మాట చూస్తాం. 29వ వచనంలో దేర్ఫోర్ జాదోక్ అండ్ అబ్యాతార్ రిటర్న్డ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం అండ్ రిమైన్డ్ దేర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా. ఒకలేమో దావీదుతోనే ఉంటాను అంటే ఒప్పుకున్నాడు. ఉంటాను అన్న వ్యక్తులతో దావీదు ఏమంటున్నాడంటే, మీరు మందసాన్ని తీసుకుని సిటీలోకి వెళ్ళండి అంటున్నాడు. రాజా, నీతో పాటు ఉంటే 10 మంది చూస్తారు, మందసాన్ని మోసుకుని పోతే మమ్మల్ని ఎవరు చూడరే? ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏమిటంటే, నేను ఎంత పని చేస్తున్నాను కాదు, నా పని బయటపడుతుందా లేదా, ఇది పెద్ద సమస్య అయిపోయింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నీతో పాటు ఉండే వ్యక్తులు ఆరోగ్యవంతమైనటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి కొరకై నీ మాట వినగలుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ డోంట్ టేక్ మీ రాంగ్, ఇక నేను చెప్తే ఎవడైనా వినాల్సిందే అనేటువంటి క్వాలిటీలోనికి మనం రావద్దు, అది కాదు. బట్ ఒక వ్యక్తి అడిగాడంట, అయ్యా కింగ్ నెపోలియన్ అనుకుంటా, సో నీ విజయానికి నీ విజయానికి రహస్యం ఏంటి అని అంటే, ఒక 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక చెట్టుకు వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తిని, సోల్జర్ ఫాల్ డౌన్ అన్నాడంట. కింద పడు అని అంటే కింద అన్నీ కూడా కొన్ని వెపన్స్ పెట్టున్నాయి. దూకితే తను కాపాడుకునేటువంటిది ఏమీ లేదు, చచ్చిపోతాడని తెలుసు. బట్ ఆ సోల్జర్ దూకాడు, అవి గుచ్చుకున్నాయి, చచ్చిపోయాడు. విజయానికి రహస్యం ఏమిటంటే ఒబీడియన్స్ ఆఫ్ మై సోల్జర్స్. ఈనాడు ప్రభు యొక్క మాట విషయంలో కూడా అంతే, మన నాయకుల మాట విషయంలో కూడా అంతే. అట్ ద సేమ్ టైం ఇతరుల నాయకుల విషయంలో కూడా విధేయత కలిగినటువంటి దాసులంగా మనం ఉంటున్నామా లేదా? కొంతమంది వ్యక్తిగతమైనటువంటి అధికారాన్ని చెలాయించడానికి చెప్తారు, అది కూడా మనం డిజైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక టాస్క్, ఒక ప్రాజెక్ట్, మందిరంలో ఒక పరిచర్య సరిగ్గా జరగాలి అని అంటే వీ షుడ్ బి లాయల్, ఒబీడియంట్ పీపుల్. సో కొన్నిసార్లు మనం పబ్లిక్గా చేసే పని ఉండకపోవచ్చు, కానీ కనపడని విధానంలో అయినా కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ లోడెడ్ విచ్ ఐ కెన్ డూ. ఓకే, నా థర్డ్ ఫ్రెండ్ ఎవరయ్యానంటే వీఆర్ సీయింగ్ హుషై. 32 నుండి 37 వచనాల్లో హుషైని మనం చూస్తాం. ఏంటయ్యానంటే ఆయన 32వ వచనం నుండి 37వ వచనం వరకు ఆయన చేసిందంతా కూడా ఏంటనంటే దావీదుకు సేవ చేశాడు. సో దావీదుకు సేవ చేశాడు. 34వ వచనం నుండి, ఇఫ్ యూ రిటర్న్ టు ద సిటీ అండ్ సే టు అబ్సలోమ్, ఐ విల్ బీ యువర్ సర్వెంట్ ఓ కింగ్, యాజ్ ఐ హ్యావ్ బీన్ యువర్ ఫాదర్స్ సర్వెంట్ ఇన్ టైమ్ పాస్ట్, సో ఐ విల్ నౌ బీ యువర్ సర్వెంట్. నీ తండ్రికి నేను దాసుడిగా ఉన్నాను, నీకు కూడా నేను దాసుడిగా ఉన్నాను. మూడవదిగా మనం షెల్టరింగ్ ట్రీ, ఇతరులకు నేను ఇచ్చేది ఎట్లా, లేదా నా చుట్టూ ఉన్నవారు నాతో ఎలా ఉన్నారు అని అంటే, నేను డబ్బులు పెట్టకపోవచ్చు, యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ నీకు సేవ చేయగలను.
సో ఈల్డెడ్ హిస్ సర్వీస్ టు డేవిడ్. అయ్యా, నేను మందసం దగ్గరకు పోలేకపోవచ్చు, రాజుతో పాటు ఉండి నేను ఏదో చేయలేకపోవచ్చు, బట్ వన్ థింగ్ ఐ కెన్ డూ ఏంటంటే, నీ తండ్రికి నేను ఎలా సేవ చేశానో నేను కూడా అలానే సేవ చేస్తాను. ఈల్డెడ్ సో కొన్నిసార్లు మనం చేసేది ఏమీ ఉండకపోవచ్చు, కానీ మన సర్వీస్ ఒకటి ఉంటుంది. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంటే ఒక బిలీవర్ చేసినటువంటి పని ఏమిటంటే, డైలీ వెళ్ళటం, 10 నిమిషాలు పలకరించి రావటం. చాలా పేదరాలు, వెరీ పువర్. తనకు ఉన్నటువంటి తలాంత ఏమిటనంటే, ఎవరైనా ఎంత బాధలన్నా చెప్పుకొని గంటల తరబడైనా షీ విల్ పే హెర్ ఇయర్ టు లిజన్. అది తన సర్వీస్. సర్వీస్ అనగానే నేను ఏదో పెద్ద కనపడేది కాదు, ఒక బాధలో ఉండే వ్యక్తి యొక్క గోడు నేను వినటమే ఇట్ ఈస్ ద సర్వీస్. ద లేబర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు 4వ ఫ్రెండ్ని మనం చూస్తున్నాం ఏంటంటే, ఇక్కడ 3 కనపడుతున్నారు, షోబి, మాకిర్, బెర్జిలై. 2 సమూయేలు 17వ అధ్యాయంలో 27 నుండి 29 వచనాల్లో ఈ వ్యక్తులు మనకు కనబడతారు. సో ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే, వాళ్ళకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో దావీదుకు వారు అప్పగించారు. అతనితో పాటు ఉండేటువంటి వారికి కూడా ఆహారాన్ని వడ్డించారు. వారికి ఉండే దగ్గర సబ్స్టెన్స్ని ఇచ్చారు. కొన్నిసార్లు మనం పక్కన నిలబడకపోవచ్చు, లేదంటే వీ మే నాట్ డూ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, బట్ వాట్ ఐ కెన్ డూ ఇస్, నా దగ్గర ఉంది ఏదైతే ఉందో ఐ కెన్ షేర్. ఐ నో ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ అసెంబ్లీ వేర్ ఐఎమ్ వర్కింగ్. వాళ్ళు ఎవరి మీటింగ్కి రాకపోవచ్చు, సువార్తకు రాకపోవచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనకపోవచ్చు, బట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ విత్ సమ్. సో వారికి ఉన్నటువంటి సొత్తులో దేవుని దాసులకి, ప్రజలకి, అక్కర్లో ఉన్నటువంటి వారికి ధారాళంగా పంచి పెడతా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు పంచిపెట్టేది ఆలోచిస్తూ ఉంటుంటే రియలీ ఐ విల్ బి వెరీ షాక్డ్. అరే ఉంది చాలామందికి, బట్ ఎవరే పేద ప్రజలకు, అనాథలైనటువంటి వారికి, దుస్థితిలో ఉన్నటువంటి వారికి. సో యు నో వన్ థింగ్, ఇక్కడ సబ్స్టెన్స్ ఇచ్చినటువంటి బెర్జిలై 80 years old అట్ ద టైం. దావీదుతో పాటు నిలబడి నా ఆస్తిని, నా సొత్తుని నేను ఇస్తానని చెప్పిన వ్యక్తి 80 సంవత్సరాల వ్యక్తి. టుడే ఆర్ వి ఏబుల్ టు గివ్? ఈ రోజుల్లో ఇవ్వటం అని అంటే ఒకటే కోణం మనకు అర్థమైపోయింది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ దట్. అక్కర్లో ఉండేటువంటి వానికి నువ్వు ఇచ్చేది తీరుతుందా లేదా? దట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. మందిరంలో కలెక్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, నాట్ అండ్ ద మెటీరియల్ థింగ్స్ ఐఎమ్ స్పీకింగ్. ప్రజలకు అది చేరుతుందా లేదా? అక్కర్లు ఉన్న వారికి చేరుతుందా లేదా? విధవరాలకు చేరుతుందా లేదా? కొంతమంది అప్పుల బాధలతో పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ట్రీట్మెంట్ చూపించుకోలేని పరిస్థితుల్లో, ఆర్ వి ఏబుల్ టు రీచ్ దెమ్? అవర్ సబ్స్టెన్స్ ఆల్సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లార్డ్స్ మినిస్ట్రీ. ఐఎమ్ వెరీ సారీ, ఒక 2 minutes ఎక్స్టెండ్ అవుతా ఉంది. నౌ కమింగ్ టు ద క్లోజ్ థింగ్. 5th ఫ్రెండ్ ఎవరంటే యోవాబ్. ఎవరంటే అధికారం గలవాడు. అవసరమైతే దావీదుని కూడా ఏమన్నాడంటే, ఈ టైంలో కానీ నువ్వు బయటికి రాకపోతే దావీదా, నీతో పాటు ఉన్న మేము కూడా అబ్షాలోం వైపు తిరిగిపోతాం అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు. ఎవరు చెప్పగలరు అన్నమాట? అధికారం ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయడం రాదు కొంతమందికి. అధికారం ఉంటుంది, వారు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు ఆ మాట, బట్ ఎందుకు వచ్చింది సమస్య అని భయపడి నోరు మూసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో తప్పుడు బోధకులకు తావు ఎందుకు ఇచ్చామనంటే, తప్పుడు బోధను అడ్డుకునేటువంటి నోర్లు మనం మూసుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళు చెలరేకపోతూ ఉన్నారు. గాడ్ హ్యాస్ గివెన్ అథారిటీ, యూ షుడ్ ఎక్సర్సైజ్ ఇట్. భర్తకు దేవుడు ఒక అథారిటీ ఇచ్చాడు, హీ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఫ్యామిలీ. భార్యకు దేవుడు ఇచ్చాడు, షీ షుడ్ ఎక్సర్సైజ్. సంఘ నాయకులకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు, దే మస్ట్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ ఇట్. నేను నా అధికారాన్ని అధికారం చూపించమని చెప్పడం కాదు, బట్ నాకు ఒక స్థానం దేవుడు ఇచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన అధికారాన్ని నేను ఎప్పుడు యూటిలైజ్ చేసుకోగలను అని అంటే, నేను ఆయన అధికారం క్రింద ఉన్నానన్నప్పుడే. నా భార్య నాకు లోబడాలన్నప్పుడు నేను దేవునికి లోబడాలి కదా. సంఘము క్రీస్తుకి ఎందుకు లోబడుతుందంటే, క్రీస్తు దేవునికి లోబడ్డాడు కాబట్టి. కొన్నిసార్లు మనకు ఒక పోకర ఏముంటుందంటే, నా భార్య నా మాట వినాల్సిందే, టిట్ ఆర్ బిట్, ఏమన్నా కానీ, హుక్ ఆర్ టుక్. బట్ క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తుకు విధేయత చూపిస్తున్నాం, బట్ తను అప్పగించుకున్నాడు. అంటే అర్థం ఏమిటి?
నా భార్య నాకు విధేయత చూపించాలన్నప్పుడు నేను దేవునికి కూడా లోబడి ఉండాలి పూర్తిగా. వీ షుడ్ నో హౌ టు ఎక్సర్సైజ్ ద అథారిటీ. ఆయనకు ఉండేటువంటి ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అబ్షాలోము యొక్క డెత్ సమయంలో కూడా హౌ హీ యాక్టెడ్, ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ నౌ. ఆ తర్వాత జోనతాను 6th ఫ్రెండ్ మనం చూస్తాం. అంటే వీళ్ళందరూ ఎవరయ్యా అంటే దావీదుకు సింహాసనం అయినప్పుడు, విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు అందరూ కూడా దావీదు చుట్టూ చేరయ్యా, సింహాసనం లేకపోయినా పర్వాలే, నీకు రాజరికం లేకపోయినా పర్వాలే, ఈ టైంలో నీకు ఒక షెల్టర్ లాగా ఉంటాము. నా ప్రశ్న ఏమిటంటే, మన చుట్టూ ఉండేటువంటి వారు మనకు అలా షెల్టర్గా ఉన్నారా? రెండో ప్రశ్న, ఇతరులకు నేను అలా షెల్టర్గా ఉన్నానా? అఫ్కోర్స్ దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ జోనతాన్ గురించి. సో టైం లేదు కాబట్టి నేను ఐ వాంట్ టు క్లోజ్. యోనతాను దావీదు ప్రాణ స్నేహితులను రాయబడి ఉంది. ఒక నిబంధన వారు ఏర్పరచుకున్నారు. సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. అఫ్కోర్స్ ఐ విల్ గివ్ ద నోట్స్, యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. సో తండ్రి వ్యతిరేక అయినా కూడా కుమారుడు ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి సంగతి మనం చూస్తాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని చూస్తాం. తర్వాత ఓకే, దేర్ ఆర్ మెనీ జనరల్ రెఫరెన్సెస్ టు దిస్. ఆ తర్వాత మోషే విషయంలో, అబ్రహాం దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు అని రాయబడి ఉంది. యేసు ప్రభువారి శిష్యులతో కూడా మీరు నాకు స్నేహితులు అని అన్నాడు. సో స్నేహం గురించి ఇట్లా సంగతులు. ముగించే ముందు ఒక అప్లికేషన్ ఏంటంటే, అసలు దావీదుకి సింహాసనం లేకపోయినా, అధికారం లేకపోయినా ఇంతమంది స్నేహితుని ఎలా సంపాదించుకున్నాడు అని అంటే, వెరీ క్విక్ ఐ వాంట్ టు టెల్. ఒకటి, యథార్థత. వాళ్ళు ఏం చూసి వచ్చారంటే యథార్థత చూసి వచ్చారు. ఈనాడు నా ప్రజలు కూడా నాతో ఉండాలి అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవటం తప్పు. ఒకవేళ ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నా కూడా యూ డోంట్ ఎక్స్పెక్ట్. యథార్థంగా ఉంటే వాళ్ళు నీతో ఉంటారు. కొంతమంది ఉండకపోవచ్చు, దే డోంట్ హ్యావ్ ఇంటెగ్రిటీ, లీవ్ అబౌట్ దెమ్. మన ఊర్లో కొంతమంది చూస్తాం, ₹5 డాక్టర్ ఎక్కడో మూలతో ఉంటాడు, ఒక పెద్ద బిజీ లైన్ కనబడుతూ ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, పల్సగా ఉంటారు. సామెతలో ఒక మాట ఉంది, నిజమైన వైద్యుడు ఏ మూలకున్నా కూడా పేషెంట్స్ విల్ గో. యథార్థత నీ దగ్గర ఉంటే పీపుల్ విల్ కమ్ టు యూ, దట్స్ ఆల్. యెహోషువతో అన్నారు, మోషే మాట మేము ఎట్లా విన్నామో మీ మాట కూడా అట్లే వింటాము అని చెప్పారు. ఇంటెగ్రిటీ. పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు, దావీదు విషయంలో అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. వాట్ ఏ కొటేషన్, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్స్ హార్ట్. దీన్ని ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, దేవుని యొక్క మనస్సుకి సమీపంగా ఆనుకున్నటువంటి దావీదును అని చెప్పాడు. అంటే మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. హృదయానుసరుడు అని తెలుగులో అంత స్పష్టంగా లేకపోయినా కూడా దేవుని యొక్క మనసు వెనకాల ఉన్న మనసు. రెండవది, దావీదు ఇలాంటి స్నేహితులు ఎలా సంపాదించుకున్నాడంటే కంపాషన్. దావీదుకు బాగా జాలి ఎక్కువ. వాళ్ళకి దిక్కు లేదనుకుంటే ఒక ఐగుప్తుని చూశారు, దావీదు దగ్గర పట్టుకొని వస్తే, ఎవరైతే దావీదు తన సైన్యాన్ని పట్టుకుని పోయారో శత్రు సైన్యం నుంచి వచ్చిన వాడు అమలేఖ్యుడు. వాడు, నువ్వెవరు అంటే నన్ను చంపరు అంటే నేను చెప్తాను అన్నాడు. ఐగుప్తుడు అని తెలిసినా కూడా, అంటే శత్రువు అమలేఖ్యుడు అని తెలిసినా కూడా 3 రోజులు వాడికి ఆహారం లేదు, వాడికి ఆహారం పెట్టి ప్రాణం తెప్పరిలా చేసి నువ్వెవరు ఏంటని కనుక్కొని, శత్రువు అని తెలిసినా కూడా చంపొద్దు అనే నిబంధన ఉంది కాబట్టి అతన్ని పంపించాడు. అంటే అర్థం ఏంటంటే, మనం తినేదానికి దిక్కు లేదంటే వాడికి ఎక్కడ పెడతాం? నో, హీ వాజ్ సో కంపాషనేట్. మూడోది, రికగ్నైజ్డ్ యాజ్ చోజన్ బై ద లార్డ్. దేవుని చేత ఏర్పరచబడ్డాడు అని గుర్తించబడ్డ మాత్రమే కాకుండా ప్రూవ్ చేయబడ్డాడు. మనము దేవుని పిల్లలము అనేది మనం చెప్పుకోవటం కాదు, దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పుకోవడం మనం కాదు, అది ప్రూవ్ చేయబడాలా. జెరుబ్బాబెలు విషయంలో దేవుడు అంటాడు, యెహోవా నిన్ను ఏర్పరచుకున్న సంగతి రుజువు ఐ విల్ ప్రూవ్ అనే మాటను మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత 4వదిగా రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. దేవుని విషయంలో తనకి ఎంత భక్తి. రెవరెన్స్ అంటే అర్థం ఏమిటంటే, మీకు ఒక మాట చెప్తాను. మీరు ఒకవేళ సిస్టర్స్ అయితే ₹50,000 చీర కట్టుకొని మట్టి నేల మీద సాష్టాంగం చేయబడటం అంటే ఎంత టాస్కో, ఒకవేళ పురుషులైతే ₹1,00,000 సూట్ వేసుకొని బురద మీద మోకాలు ఉండటే సాష్టాంగ పడి నమస్కారం చేస్తే అంటే బురద అంతా అయిపోద్ది. రెవరెన్స్ అంటే అది. దేవా నీకోసం ఎన్నైనా కూడా ఐ విల్ లూజ్. అది దావీదుకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి. తర్వాత హంబుల్ లైఫ్. దావీదుకు ఉన్నటువంటి దీనత్వం. ఇంతగా హెచ్చించటకు నేను ఏ పార్టీ వాడినో, నా కుటుంబం ఏ పార్టీది,
ఎంత ఎదుగుతున్నా కూడా అదే తగ్గింపులోకి వస్తుంది. ముగించే ముందు నా ప్రశ్న ఏమిటంటే, డూ వీ హ్యావ్ సచ్ ఫ్రెండ్స్? మనకు అలాంటి స్నేహితులు ఉన్నారా? సెకండ్ వన్, ఆర్ వి ఫ్రెండ్ టు సమ్వన్? యేసుప్రభు వారు ఆ ధనవంతుని అడిగాడు, నీ పొరుగువాడు ఎవడు, నా పొరుగువాడు ఎవడు అని అంటే, యేసుప్రభు వారు ఇప్పుడు నీ పొరుగువాడు ఎవడు అని అడగలేదు, నీవు ఎవరికి పొరుగువాడవు అంటే అర్థం ఏంటి? హూమ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్. ప్రజల్లో మనకు ఉండేటువంటి ఒక జబ్బు ఏమిటంటే, నన్ను వాళ్ళు పట్టించుకోవాలి, వీళ్ళు నేను ఎవరిని పట్టించుకోగలుగుతున్నాను? ఒక దైవజనుడు ఒక వ్యక్తితో హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరిచయం చేస్తూ ఉంటుంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను నీతో సేవ చేసుకుంటున్నానంటే, లేదు లేదు బ్రదర్, నీకు సేవ చేయాల్సినటువంటి అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. సో 2 క్వశ్చన్స్ ఏంటంటే, హూ ఆర్ అవర్ ఫ్రెండ్స్? సెకండ్ క్వశ్చన్, టు హూమ్ ఆర్ వి ద ఫ్రెండ్స్? ఎవరికి మనం స్నేహితులుగా ఉన్నాం? ఇలాంటిది మనం కొనసాగించుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని బలముగా, దేవుని యొక్క సంఘాన్ని బలముగా కట్టి ప్రభుని మనం మహింపరచవచ్చు. సో ఈనాడు మనము మనుషులముగా స్నేహితులను అంటే షెల్టరింగ్ ట్రీస్. నేను ఎవరికి నీడగా ఉన్నాను? నాకు ఎవరు నీడగా ఉన్నారు? నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఎవరికి నీడగా ఉన్నాను? నన్ను ఒక మాట చెప్తాను. సో నేను ఎవరైనా తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను, బట్ వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అట్లానే నేను ఇతరులను ప్రేమిస్తాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనుషులను ఎక్స్పెక్ట్ చేస్తాం, అది వేరే సంగతి. నా తలంపు ఏమిటంటే, మన క్రైసిస్లో మనతో పాటు ఉండే వాళ్ళే నిజమైన స్నేహితులు. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క శిష్యులముగా ఇతరులు ఎలాంటి క్రైసిస్లో ఉన్నా కూడా మనం అలాంటి నిజమైన స్నేహితులుగా నిలబడుతున్నామా లేదా? మన జీవితమే శిష్యత్వాన్ని చూపిస్తుంది. మన శిష్యరికమే దేవుని రాజ్యాన్ని చూపిస్తుంది. దేవుని రాజ్యమే దేవుని యొక్క సంఘం. సో ప్రభు మనకు సహాయపడుగాక. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ బ్రదర్, ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కెన్, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే 1 or 2 minutes యూ కెన్ ఆస్క్. అదర్వైజ్ If anyone have any questions, you can ask. As Anna said, as per the scripture, as Anna was sharing about the sheltering trees, if you got any questions, you can ask now. Yeah. Okay. We can close with the final prayer and benediction. Yes. I'm very sorry, brother. I think I crossed 10 minutes. Yeah, that's fine, brother. It's easy. It's okay. Thank you. You are praying, brother? Yes, brother. We can close with the final prayer and benediction. ఓకే. మా ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటల కొరకే నీకు స్తోత్రాలు. క్రైసిస్లో మేము ఇతరులకు ఒక నీడనిచ్చేటువంటి చెట్లుగా, మంచి స్నేహితులుగా ఉండటానికి కొరకే సహాయపడము. మా వలన ఏమవుతుందో అట్టి కార్యాలు మేము చేయటానికి కొరకే సహాయపడము. అలాగనే మా చుట్టూ ఉండేటువంటి ప్రజలు కూడా ఎలాంటి దృక్పథంతో మాతో పాటు ఉన్నారనేటువంటి సంగతిని కూడా మేము జాగ్రత్తగా ఎరిగి కొనసాగటానికి కొరకే సహాయపడుతున్నాము. దయగల మా తండ్రి, ఇటు మందను బట్టి మీకు స్తోత్రాలు. ఓ ప్రభా, మరి భవిష్యత్ దినాల్లో మీ రాజ్య విస్తరణ కొరకై మేము ఒక షెల్టరింగ్ ట్రీస్ వలె మా సహవాసాన్ని వ్యాపించుకోవటానికి కొరకే సహాయపడము. సహవాసాన్ని దీవించము, జ్ఞాపకం చేసుకోము. అదే సమయంలో మీ దాసు జయరాజన్ బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబ సభ్యులను బట్టి తన తల్లిగారిని మీ మహిమలోనికి పిలుచుకున్నారు. వారి సేవా జీవితము బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. కుటుంబాన్ని ఆదరించము, ధైర్యపరచము. అలా ఉన్నాయి వారి అడుగు జాడల్లో వారు నడుచుకోవటానికి కొరకే సహాయపడుతున్నాము. తగిల మా తండ్రి, బేతెల్ ప్రేయర్ హౌస్ని కూడా, సంఘాన్ని కూడా దీవించము. జాయిన్ అయిన ప్రతి వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. నీ వాక్యంలో పెంచుము, నీ రాజ్య విస్తరణ కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం
మనకును సకల పరిస్థితులకు చేరిన వారికి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడేంటి నడిపించునుగాక. ఆమేన్.